నా లైఫ్లో ఒక స్టార్ హీరో మూవీ ఫస్ట్ డే చూడడం ఫ్రీ టికెట్లో అంటే నేను మహేష్ బాబు గారి మూవీ కలేజా మూవీ చూశాను. సో ఇప్పటివరకు గబ్బర్ సింగ్ మీద ఉంది, దాని తర్వాత మురారి ఉంది. సో నెక్స్ట్ ఇది ఎన్ని రికార్డులు నాకు తెలిసి అవన్నీ దాటేసి మేబీ అంచనా అనుకుంటున్నా, చూడాలి మరి. టికెట్లు అయితే హైయెస్ట్ బుకింగ్ అవుతుంది. సో హాయ్ నమస్తే అందరికీ. సో రిలీజ్లోనే రికార్డ్ కలెక్షన్ అంటే గబ్బర్ సింగ్ మీద ఉంది, దాని తర్వాత మురారి మీద ఉంది. సో స్టార్టింగ్లో అది చాలా ఫ్లాప్ మూవీ, అంటే ఫస్ట్ షోకే అంటే నంబర్ ఆఫ్ థియేటర్లో రిలీజ్ చేశారు. సో మా నిజామాబాద్లో నేను అశోక్ థియేటర్లో ఇట్లా చాలామంది టికెట్లు పట్టుకుంటే సో నేను ఎక్కడికో వెళ్తున్నాను, సరే అని చెప్పి టికెట్ ఇచ్చేసారు, ఫ్రీగానే ఇచ్చారు. అప్పుడు చూసిన మూవీ. బట్ నాకు మూవీలో అయితే మహేష్ బాబు గారి కామెడీ నేను ఇప్పటివరకు చూడనంత రేంజ్లో కామెడీ నచ్చింది. బట్ అప్పుడు జనాలకు ఎందుకు నచ్చలేదో కానీ ఫ్లాప్ చేశారు. దాని తర్వాత టీవీలో వచ్చినప్పుడు మాత్రం బ్లాక్ బాస్టర్ చేశారు. దాన్ని ఎన్నిసార్లు వచ్చినా ఆ ఇంటేజ్ కామెడీ కానీ, అలీ గారి కామెడీ కానీ, అనుష్క కానీ, సాంగ్ కానీ చాలా బాగుంటుంది. బట్ అప్పుడు జనాలకు మరి అది రిలీజ్ చేయడం కరెక్ట్ టైం కాదా అనేది తెలియదు. బట్ అది అంత హిట్ కాలేదు. నేను కూడా అది ఫ్రీగా చూశాను. అంటే అప్పుడు డివైడ్ టాక్తో నడిచింది టికెట్లన్నీ, అప్పుడు చూశాను. అలాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది. సో దాన్ని క్రియేట్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు దగ్గరలో మూవీస్ ఏది రిలీజ్ లేదు. కమల్ గారు చేస్తున్న కాంబినేషన్ SS29 అయితే అది మినిమం ఇంకో 2009లా రిలీజ్ అవుతుంది, అప్పుడే అవుతుందనుకుంటా. సో ఇంకా 2-3 years టైం ఉంది రిలీజ్ అవ్వడానికి. అంతలో మన మహేష్ బాబు గారి మూవీ ఇప్పుడు సో వాళ్ళ హీరోని ఇంకా థియేటర్లో స్ట్రైట్ మూవీ ద్వారా చూడాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆ సెలబ్రేషన్ ఇప్పుడు చేసుకోవాలని కలేజా మూవీకి అయితే హైయెస్ట్ ఇండియాలోనే టాప్ రికార్డ్ కలెక్ట్ చేసింది. ఒక కొత్త మూవీకి ఎలా టికెట్ బుక్ అవుతున్నాయో అట్లా బుక్ అవుతుంది. సో దానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారి మూవీ రిలీజ్ లేకపోవడం, అండ్ ఓటీటీలో థియేటర్లో ఫస్ట్ టైం రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకొని టీవీలో మంచి బ్లాక్ బాస్టర్ తెచ్చుకొని టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని చాలాసార్లు టీవీలో బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు జనాలందరికీ నచ్చుతుంది అది. సో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ థియేటర్లో చూద్దామని మహేష్ గారి ఫ్యాన్స్ అంతే అందరూ బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో నాకు పర్సనలీ మహేష్ బాబు గారిలో కామెడీ టైమింగ్ అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా ఏదైనా మూవీ ఉందంటే నాకు, సో చాలా మూవీ ఉండొచ్చు బట్ నాకైతే కలేజానే. సో అందుకనే ఈ మూవీకి చాలా ఎక్కువ బుకింగ్లు అవుతున్నాయి టికెట్లు. సో చూద్దాం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. సో ఇప్పటివరకు గబ్బర్ సింగ్ మీద ఉంది, దాని తర్వాత మురారి ఉంది. సో నెక్స్ట్ ఇది ఎన్ని రికార్డులు నాకు తెలిసి అవన్నీ దాటేసి సినిమాకి రికార్డ్ టికెట్స్ బుక్ అవుతున్నాయి. సో దీనికి రీజన్ అది మహేష్ బాబు సినిమా లేకపోవడం, ఓటీటీలో హిట్ అయ్యి ఫస్ట్ టైం ఫ్లాప్ అయ్యి మళ్ళీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలాగో అందరూ బుక్ చేసుకుంటున్నారు. కామన్ ఆడియన్స్ కూడా చాలా మందికి నచ్చుతుంది ఆ మూవీ, ఆ సాంగ్స్ కానీ. సో థియేటర్లో మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అనే చాలా మంది బుక్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మహేష్ బాబు గారి మూవీ అయితే క్రియేట్ చేసి నంబర్ 1లో నిలుస్తుంది, అది కూడా రిలీజ్ మూవీస్లో. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.